భూమి మీద నివసించే జనులకు ప్రాణాన్ని జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని. దేవుడు ఇచ్చేవాడు. ఆయన అనుగ్రహించే దేవుడు. కీర్తనకారులు అంటారు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించునని. ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచారో వారందరికీ తన పిల్లల అధికారాన్ని ఇచ్చాడు. ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన మన దగ్గర లాక్కునే దేవుడు కదా, ఆయన అనుగ్రహించే దేవుడు. ఆ అనుగ్రహించడం కూడా ఎలాంటిదంటే ఆయన కృమ్మరిస్తాడట. పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల మీద దేవుడు తన ప్రేమను కృమ్మరించాడని బైబిల్లో రాయబడింది. వాట్ ఎవర్ యు నీడ్ యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి నువ్వు పొందుకోవచ్చు. నీకు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గర నుండి పొందుకోవచ్చు. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీ ముఖ దర్శనములో నా ప్రతి ఆశను తీర్చుకుందును అన్నాడు. ఒంటరితనంలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? నిస్పృహలో అల్లాడిపోతున్నావా? నీ జీవితంలో నెమ్మది లేదా? భయంకర పరిస్థితుల నుంచి కొట్టుమిట్టాడుతున్నావా? లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుని ముఖ దర్శనములో నీ ప్రతి ఆశను తీర్చుకోవచ్చు. ఆయన నిన్ను సాటిస్ఫై చేసేవాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు. అన్ని విషయాల్లో సంతృప్తినిచ్చే దేవుడు. ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు చూస్తావు.